పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు పొందాలి. అతడు విన్నారమ్మా, మండుచున్న వెలుగు అతను. మళ్ళీ చూడండి మాట మళ్ళీ చదవండి. అతడు మండుచు దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి ఇష్టపడితిరి. ఉన్నారా? ఆయన మండుచున్నటువంటి ఎవరైనా యేసు ప్రభువే, యేసుక్రీస్తు వారు మండుచూ ఉన్నాడు కదంటే, ప్రకాశిస్తూ ఉన్నాడు. అందుకని మనం మండే క్రైస్తవులుగా ఉండాలి. స్టవ్ వెలుగుచ్చింది కదమ్మో కదా, మనం మండే క్రైస్తవులుగా ఉండాలంటే దేవుని యొక్క సువార్త ప్రకాశమును ప్రజలకు వెదజల్లే వాళ్ళగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నిర్గమకాండ 3వ అధ్యాయంలో అక్కడ ఏముంది? మోషే ఏం చూస్తాడు చెప్పండమ్మా? మండుచున్న పొదలు చూస్తాడు. హల్లెలూయా. మంట మండాలి మనలో కదా, మంట మండాలి. దేని గురించిన మంట మండాలి? ఇప్పుడు మోషేలో ఒక మంట ఉంది కదా, మోషేలో ఇంటర్నల్గా ఫ్లేమ్ ఉంది. అంటే ఏంటిది? ప్రతిరోజు అంట మోషే ఆ కొండ చూస్తూ ఉన్నాడంట, సీనాయి పర్వతం చూస్తున్నప్పుడు వెలుగు కనపడి మళ్ళా లోనికి వెళ్ళిపోతూ ఉండేదంట, వెలుగు కనపడి లోనికి వెళ్ళిపోతూ ఉండేదంట. వాట్ ఈస్ దిస్? మోషేకి అర్థం కాకుండా ఉండదు. అయితే నీ ఎప్పటికైనా సరే అక్కడికి చేరాలి అనే తృష్ణ, ఒక మంట అతని జీవితంలో ఉంది. క్రైస్తవులమైన మనం కూడా, దేవుని బిడ్డలమైన మనం కూడా, దేవుని కుటుంబమైన మనలో కూడా ఈ మంట అనేది ఉండాలి. నేను సువార్తను ప్రకటించాలి. అందరూ చెప్పండి, నేను సువార్తను ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలి. సో దట్ ఈస్ ద ఫైట్. అది నీలో కనపడాలి. మోషేకి అదే ఉంది, మోషే భారం కూడా అదే. అసలు దేవుడు నన్ను ఇక్కడ ఎందుకు పిలిచాడు, నేను ఎందుకు ఇక్కడ రావాలి, నా యొక్క స్వజనుల దగ్గరికి ఎందుకు రావాలి? దేవుడే దర్శనం కలిగించి మోషేకు చూపించాడు. అందుకని మోషే వాటన్నిటిని కూడా వదులుకొని, అంటే దేవుని యొక్క ప్రజల నిమిత్తము, దేవుని యొక్క నిబంధన నిమిత్తము ఆ మొత్తాన్ని వదులుకొని ఏమైపోయాడు చెప్పండమ్మా? పశువుల కాపరి అయిపోయాడు. ఎక్కడో రాజభోగము అనుభవించాల్సిన మోసెస్ ఇప్పుడు గొడ్లు కాసుకుంటూ, బరిగొడ్లు కాసుకుంటూ కదా, ఆ కాదేశు ఆ ప్రదేశం అంతా కూడా, హెబ్రోను ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు పొదల్లో. విశ్వాసం, హెబ్రీ పత్రిక చూడమ్మా 11వ అధ్యాయంలో, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి ఆయన నువ్వుగా అనిపించుకోకుండా ఒప్పుకోనలేదు. ఇది మంట కదండి, మండుతోందనమాట. సో మనం ఎట్లా ఉండాలి? మండే విశ్వాసులుగా ఉండాలా? సండే వచ్చే వరకు విశ్వాసంలో అడుగు కూర్చొని 4 పాటలు పాడుకు వెళ్ళిపోవటం కాదు. ఆ తర్వాత ఏం జరిగిద్ది కదా, తర్వాత వారం అంతా కూడా మళ్ళా నువ్వు గమ్మును కూర్చుంటావా? అమ్మా ఏం చేయాలి చెప్పండి? సువార్తను ప్రకటించాలి. పౌలు అంటాడు, సువార్త ప్రకటించకపోతే నాకు బాధ, నాకు శ్రమ, నాకు ఇబ్బంది, నేను కొలుములో ఉన్నట్టే. అది ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పని. నువ్వు ఎక్కడున్నా సరే, వేర్ యు ఆర్, ఏమి చేస్తున్నా సరే, సాక్ష్యము చెప్పడానికి, సువార్తను ప్రకటించడానికి అది నీలో ఉంది కదండి. ఖచ్చితంగా అది మనలో ఉంటుంది, అది మనం కలిగి ఉంటాం. బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డలో కూడా ఆ తృష్ణ ఉండి తీరిదైతే దాన్ని మనం ఏం చేయాలంటే ఆచరణలో పెట్టుకోవాలి, ఆచరణలో తీసుకొని రావాలా. నేను కూడా వాక్యాన్ని ప్రకటించాలి, నేను కూడా వాక్యాన్ని వెదజల్లాలి. కాబట్టి మండే వాళ్ళుగా మనం ఉండాలి. కాబట్టి క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలారా, దేని వాక్యము సెలవిస్తుంది, నేను మండుచున్నాను అని అంటాడు ఇక్కడ. కాబట్టి మనం కూడా మండే వారంగా ఉండాలి. అంటే దేవుని యొక్క రాజ్యము నిమిత్తము మండుచున్న అగ్ని పొదవలే నువ్వు కనపడాలి దేవునికి. క్రీస్తుని ప్రేమ దేని బిడ్డలారా, అది మనలో లేకపోతే, అలాంటి తుష్ట మనలో లేకపోతే ఆరిపోతాం కదమ్మా. చూడండి, నిప్పు కొరివి దాన్ని వెలిగిస్తూ ఉంటే అది వెలుగుతూ ఉంటుంది. కొంతకాలం విరిగిన తర్వాత దాన్ని పట్టించకపోతే ఏమో చెప్పండి, అది ఆరిపోయి నల్లటి బొగ్గులా తయారైపోయింది.
అవునా? నల్లటి బొగ్గు ప్రకాశించిన మంట ఎట్లా ఉంటుంది? నల్లటి బొగ్గు కూడా ఉపయోగించుకుంటారు కొన్నిటికే. అయితే ప్రకాశించినటువంటి ఈ యొక్క వెలుగు అనేకులకు దారి చూపిస్తూ ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, వెలుగులో మనం ఉండాలి. వెలుగు సంబంధులుగా, వెలుగు కలిగిన వారిగా మనం జీవిస్తున్నప్పుడు మనలోంటి ప్రకాశము బయటికి వెళ్తూ ఉంటుంది. మోషే దేవునితో గడిపిన తర్వాత మొహంలో ఏమొచ్చింది చెప్పండి అమ్మా? తేజస్సు కదా. వాళ్ళు చూడలేక మొహానికి కప్పుకున్నారంట కదా. ఆ వెలుగు మనలో ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఉండాలంటే నువ్వు దేవునితో నడవాలి, దేవునితో ఉండాలి. దేవుని యొక్క పాదసందులో కూర్చొని నేర్చుకున్నప్పుడే నీలో ఆ వెలుగు అనేది బయటకు వస్తుంది. దేవుడు వెలిగిస్తుంటాడు. అప్పుడప్పుడు టీవీలో కొన్ని చూపిస్తూ ఉంటారు, మంట వెలిగించడానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటారు. అడవిలో ఉంటారన్నమాట వీళ్ళు. వాళ్ళకి మంట కావాలా, దేనికైనా వాళ్ళు కాల్చుకొని తింటానుకో, లేకపోతే ఏదో మంట వేసుకోవడానికో రకరకాల ఒత్తులు తీసుకొచ్చి రకరకాల పరికరాలతో వాళ్ళు వెలిగిస్తుంటే మండదు. ఇంకా మళ్ళీ వాళ్ళు రుద్ది ఏదో చేస్తూ ఉంటారు కదా, అయినా కూడా మండదు. ఎంత నిరుత్సాహంలో ఉంటారు. అయితే ఏదో ఒక రూపాన ఆ మంట పడినప్పుడు ఇంక వాళ్ళకు వచ్చే సంతోషం కదండి, ఆనందము చెప్పనసఖ్యంగా ఉంటుంది అనమాట. అంత వెలుగు వాళ్ళు చూస్తారు, అంత మంట వాళ్ళకు వచ్చినప్పుడు ఆ చిన్న మంట ద్వారా వాళ్ళు జీవితాన్ని నిలుపుకోవాలంత శక్తి వాళ్ళకు వస్తుంది ఆ చిన్న మంట ద్వారా. వింటున్నారా? అటనే యేసు ప్రభువుని చిన్న మంట నీళ్ళు వచ్చిందంటే నువ్వు ఆనందించాలా, గంతులు వేసి సంతోషించాలి. హల్లెలూయా. గొర్రెల కాపరులు చూడు 2వ అధ్యాయం లోకాసువార్త కదా, గొర్రెలు కాసుకుంటే వాళ్ళు మంట వేసుకున్నారు. అయితే దూత వచ్చి నిలబడినప్పుడు ఏమైందంటమ్మా? వెలుగు కదా, ప్రకాశమైన వెలుగు వాళ్ళ చుట్టూ ప్రకాశించినందున వాళ్ళు వెక్కిరి బయటపడిపోయి. ఈ మంట వేరు కదా, ఈ వెలుగు వేరు. ఈ వెలుగు మనలో కావాల్సింది. వాళ్ళంతవరకు కూడా వెలుగులోనే ఉన్నట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కుటుంబాలకి, ఫ్యామిలీస్కి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో కొండల్లో కదా, లోయల్లో వీళ్ళు పశువులను కాసుకుంటుండే వీళ్ళకి ఆ చిన్న మంట సంతోషాన్ని ఇచ్చింది. అయితే ఎప్పుడైతే దేవుని దూత వెలుగు వాళ్ళకి వచ్చిందో వాళ్ళ జీవితాలే మారిపోయినాయి. హల్లెలూయా. పరిగెత్తారు. యాడికి పరిగెత్తారమ్మా? ప్రభువును చూడటానికి కదా. ప్రభు వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు ఇంకెక్కువ తీక్షణంగా నువ్వు ఆ వెలుగులో నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తావు. హల్లెలూయా. సరే, ఇంకా చాలా మంది చెప్పుకోవడానికి మనకు అయిపోయింది, అప్పుడే సమయం అయిపోయింది. సరే, రెండోది ఏంటంటే చూడమ్మా, ఫస్ట్ది ఏంటంటే మనకి సబ్జెక్టు పరీక్షించుకోవాలి. మనం ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్, వేర్ వి ఆర్, వాట్ ఈజ్ అవర్ స్టాండ్. మనం ఎక్కడున్నాము, మనకి స్టాండ్ ఏంటి, ఎక్కడి నుంచో ఉన్నాం మనం పరీక్షించుకోవాలి. ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ది ఏంటంటే మనం చూసింది మండే విశ్వాసులుగా ఉన్నామా లేకపోతే సండే విశ్వాసం. రెండోది ఏంటంటే వాస్తవిక విశ్వాసివా లేకపోతే వాస్తుల విశ్వాసివా. అమ్మా, వాస్తవిక విశ్వాసవా లేకపోతే వాస్తులు. చాలామంది ఈ రోజుల్లో మనం ఇదే చేస్తూ ఉంటాం. ప్రపంచంలో ఏం జరుగుతుందో చూసి దాని ప్రకారం పోతూ ఉంటాం. చూడండి, దీని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త చూడమ్మా, 15వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 15:9 చదవండి. మాథ్యూ 15. వారి హృదయం నాకు దూరంగా ఉన్నది, మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశం బోధించుచు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. నేటి ప్రపంచంలో ఇదే చాలా వ్యర్థతతో కూడినటువంటి ఆరాధన జరుగుతూ ఉంది. చాలా వ్యర్థతతో అంటే ఆచారాలు, ట్రెడిషన్స్ తీసుకొచ్చి నిజమైన భక్తికి మనుషులు దూరంగా అయిపోతున్నారు. అందుకే అందరూ వాస్తవిక విశ్వాసువా లేకపోతే వాస్తుల విశ్వాసువా. బైబిల్ చెప్పేది నమ్మకుండా, బైబిల్లోని సత్యాన్ని బయటికి తీసుకురాకుండా మనుషులు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు కల్పించిన కల్పితములకు చూడండి ఏమన్నారమ్మా, చూడండి ఆ మాట ఏముంది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధించుచు వారు నన్ను మనుషులు కల్పించిన పద్ధతులు బాగా వినాలి మీరందరూ కూడా. మనుషులు కల్పించిన నేడు ప్రపంచంలో వస్తున్నాయి ఎన్ని కూడా మనుషులు కల్పించినటువంటి సిద్ధాంతాలు. దేవుని దగ్గరికి రావడానికి ఏ సిద్ధాంతం కూడా కదండి, ఏ ఆచారం కూడా లేదు. దేవుడు నన్నుగా మీరు వచ్చి ఆరాధించండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ ట్రెడిషన్స్, యూ డోంట్ హ్యావ్ ఎనీ లిమిట్స్. ఏ లిమిట్స్ లేవు, ఏ ట్రెడిషన్స్ లేవు. నేరుగా రమ్మంటే ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్య నా ఎద్దుకే రండి. మీకు ఏ సిద్ధాంతాలు మీకు ఏ ఆటంకంగా ఉండవు ప్రభు దగ్గరికి రావటానికి. నేటి మనుషులు ఈ వాస్తులను పెట్టుకొని
అవాస్తవికమైన వాటిని కూడబెట్టుకొని ప్రభువుని ఆరాధించాలనుకుంటే ఇదే జరిగింది. అపోస్తలుల కార్యంలో ఒక అతను ఉన్నాడు కదా, అతను ఏం కావాలంటే పరిశుద్ధాత్మ అనే వరము నాకు వస్తే నేను కూడా డబ్బును సంపాదించుకుంటానయ్య అన్నాడు. ఏం పేరు అతని పేరు? గారెడు సీమను కదా. అందుకని వాళ్ళు అంటారు, ఏమంటారంటే నువ్వు నీ హృదయం బహు దేవుని సరైనది కాదు కనుక ఈ కార్యం అందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనము. ఒకవేళ నీ హృదయాలు దేవుని దగ్గర క్షమిస్తాడమ్మా దేవుడు కదా, దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. నువ్వు వాస్తవిక జీవితంలో ఇంకా జీవిస్తూ ఉంటే, ఆచారాల ప్రకారం మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారం నువ్వు పోతా ఉంటే యు విల్ నెవర్ రీచ్ గాడ్ దో హీ ఈజ్ వెరీ నియర్ టు అస్. నువ్వు దేవుని దగ్గరగా ఉన్నా, నీ హృదయం మాత్రము దేవుని దగ్గరగా ఉన్నటువంటిది కానీ చాలా దూరంగా నువ్వు జీవిస్తావు. ఎందుకంటే ఆచారాలు, సంబంధాలు కదా ఎన్ని కూడా. అందుకే దేవుడు ఎన్ని దెబ్బలు కొట్టమన్నాడు. అంటే ప్రభు వారు రాకమునుపు శరీరధారిగా దేవుడు యేసు ప్రభు రూపంలో శరీరధారిగా రాకమునుపు కొన్ని పద్ధతులు ఇచ్చాడు. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నేటికి 2000 సంవత్సరాలు గతించిపోయిన మనుషులు ఇంకా ఆచారాల్లోనూ మనుషులు కనిపించిన పద్ధతుల్లో జీవిస్తూ ఉంటే దేవుడు ఏమాత్రం కూడా మెచ్చడు వీటి విషయాల్లో. అందుకనే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఏమేమి చెప్పండి, తెర చెప్పాలా, మజ్జిగ చీలిపోయింది. అంతవరకు యాజకులు మాత్రమే కదా చేసే పద్ధతులను, ఆ గౌరవ నియమాలను, ఆచారాలను వాళ్ళే చేయాలి. వాళ్ళు దీవిస్తేనే నువ్వు దీవించబడతావు, వాళ్ళు ఏది ఇస్తే నువ్వు తీసుకుంటే నీకు ఆశీర్వాదం, వాళ్ళు బొల్లు అర్పిస్తేనే అది నీ తరపున అంగీకరించబడుతుంది. అదొక పద్ధతి. అది యేసు ప్రభు వచ్చిన తర్వాత వాటి తీసేశారు కదా. నేనే ఇప్పుడు డైరెక్ట్గా లోనికి రావచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరో వచ్చి దేవునికి చూపించనక్కర్లే, నీవేనే డైరెక్ట్గా ప్రభు దగ్గర రావచ్చు. ఏ ఆటంకాలు, ఏ అడ్డులు కూడా లేవు. అప్పుడైతే గంగాలం ఉండేది కదా, బలిపేట ఉండేది, అయిన కడుక్కోను లేకపోతే బలి అర్పించో, లోపలికి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధం అటు రావాలా. అయితే ఇప్పుడు దేవుడు తీసేసాడు కదా. ఎంత మంచోడండి దేవుడు, మంచోడే కాదా? ఎవరు చెప్పట్లేదమ్మా కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ఎంత ప్రేమించాడు, ఎంత కనికరము దేవుడు చూపిస్తాడు చూడండి. మనుషుల పద్ధతుల వల్ల, నియమాల వల్ల వీళ్ళని చేరుకోలేరు. 10 ఆజ్ఞలు కూడా ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్స్, సూచనలు ఇచ్చాడు దేవుడు వారికి. అయినా కూడా వాళ్ళలో పాపం వాళ్ళ మధ్యలోనే తిరుగుతా ఉంది. దీనికి దూరంగా మనుషులు పోలేరు. ఎందుకంటే వాళ్ళ హృదయాలోచనలు బాల్యం నుండి చెడ్డవి కాబట్టి అవాస్తవికమైన వాటిని, వాస్తులను మనుషులు పెట్టుకొని ఏమన్నాడు ఇక్కడ చూడండి, అక్కడ వారు మనుషులు కల్పించు. గమనించండి, మనుషులు కల్పించే ఏ పద్ధతి అయినా సరే అది దేవునికి దూరంగా చేస్తుంది. కొంచెం బాగున్నట్టు ఉంటుంది కానీ బట్ ఇట్ లీడ్స్ టు యువర్ ఎండ్ ట్రాజడీ కదా. నీ ముగింపు చాలా ట్రాజడీగా, విచారంగా ముగిసిపోవాల్సిందే. అయితే నువ్వు వీటిని తీసివేసుకొని దేవుణ్ణే నువ్వు ఆరాధించాలి. దేవుని దగ్గరికి డైరెక్ట్గా నేరుగా దేవుని దగ్గరికి వచ్చే పద్ధతిని దేవుడు పెట్టాడు. దేవుడు తెలుసు ప్రారంభము కదండి, ముగింపు దేవుడు తెలుసు. కాబట్టి దేవుడు మనుషుల కోసము కొన్ని పద్ధతులను దేవుడు పెట్టినా సరే వాటిని తొలగించేసేసి దేవుడే నేరుగా వచ్చి మనతో ఉండి మనకు తన యొక్క రూపాన్ని, తన యొక్క స్వరూపాన్ని, తన యొక్క రాజ్యాన్ని దేవుడు మనకు మరిక్కు దగ్గరగా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కాబట్టి రెండవది ఏం చెప్పండి, అది వాస్తవిక విశ్వాసం లేకపోతే వాస్తుల విశ్వాసం. ఇంకా రెఫరెన్స్లు ఉన్నాయి, నేను మళ్ళా చెబుతాను. మూడవది ఆత్మల సంపాదన విశ్వాసవా, ఆస్తుల సంపాదన విశ్వాసవా? ఏమా చెప్పండి, ఏంటమ్మా ఇది? ఆత్మల సంపాదన మనలో ఉందా లేకపోతే ఆస్తుల సంపాదన? అపోస్తల కార్యములు 4:4 గబగబా ఏంటి? అపోస్తల కార్యములు 4:4 చదవండమ్మా. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో అంతవరకు సరిపోదులేండి. సరే, ఇక్కడ ఏంటంటే మనం చూస్తున్న ఆత్మల సంపాదన మనం కలిగి ఉండాలి కదండి. ఆత్మల సంపాదన, ఆస్తులు కాదు. ఈ అపోస్తులు ఏం చేస్తారంటమ్మా, తమకున్న ఆస్తులన్నీ కూడా అమ్మేసేసి దేవుని సేవకి ఇచ్చేశారు. దేనికోసం వాళ్ళు చేసిన పని? పౌలు, శీలులందరూ కూడా, బర్నబాసు వీళ్ళందరూ కూడా అంతియోకకు ఇంకా కొన్ని ప్రదేశాలకు దేవుని సువార్త నిమిత్తము వెళ్తున్నారు. కాబట్టి
వాళ్ళకు ధన సహాయం చేయడానికి వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకున్నారు. ఎందుకంటే ఆత్మల రక్షణార్థం. ఇప్పుడు నేడేం జరుగుతుంది, రివర్స్ అవుతుంది కదా. మనుషులు ఆస్తులు సంపాదించుకొని పెట్టుకొని లోపల తాళం వేసేసుకుంటున్నారు కదా. దేవుని సేవ అని చెప్పుకుంటూ ఆస్తుల కోసం పరితపించిపోతున్నది. చాలా చెడ్డది. ఈ కడవరి దినాల్లో మనుషులకు విశ్వాసము రివర్స్ అయిపోతా ఉంది. ఆస్తుల కోసం కదండి, ఆత్మల సంపాదన అనే దాని మీద మనుషులు ఈనాడు ప్రపంచంలో అనేకులు మనం చూస్తూ ఉన్నాం. కళ్ళ కట్టినట్టుగా సాక్ష్యాలు వినబడుతూ ఉన్నవి కదండి. అక్కడ పట్టుబడ్డారు, ఇక్కడ పట్టుబడ్డారు, ఎన్ని కూడా చూస్తున్నాం. కాబట్టి మన మనస్సు దాని మీద ఉండకూడదు కదండి. నీ ధనం ఎక్కడున్నో తిమోతిని అంటాడు కదా. మనుషులు అంటే చాలామంది ఈ డబ్బు వల్ల వాళ్ళు ఉరి తెచ్చుకున్నారు. చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయం మనం చూస్తున్నాం కదమ్మా. ఆ మాట ఏందమ్మా, సర్వ కీడుకు మూలము ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దానిని, అందరూ కాదు, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము తొలగిపోయి నానా బాధలతో తామే పొడుచుకునేది. అంతే కదా. ఎందుకు తామే పొడుచుకున్నారు? మన చూస్తల్లా పొడుచుకోవటం అంటే కత్తులతో పొడుచుకోవటమే కాదు, ఊరేసుకున్నారు కదా. కొంతమంది నిజంగా పొడుచుకొని చనిపోయారు. ఎందుకని? దీంట్లో చిక్కుబడిపోయి బయటికి రాలేక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మనుషులు చూస్తున్నాక టీవీలో వాటిల్లో కదమ్మా ఊరేసుకున్నారు. అదే పొడుచుకున్నారు వాళ్ళే. డబ్బు వల్ల ఆస్తుల వల్ల. ఆస్తులు ఉండొచ్చు, ఉండకూడదని కాదు కదండి. ఇది ఉండటం వల్ల, అందుకనే 19వ అధ్యాయం మనం చూస్తాం మత్తయి సువార్తలో. బతుకెత్తుకుంటూ వచ్చి బోర్ల పడ్డాడు ఒక ఆయన. ఏమన్నారు చెప్పండి అమ్మా? సద్బోధకుడా కదా, నిత్య జీవం పొందడానికి మంచి కార్యం చేయాలి, సద్బోధకుడు అని చెప్పి టపాను వచ్చి ముందు పడ్డాడు. అప్పుడు యేసు చెప్పాడు, అబ్బాయి ధర్మశాస్త్రాన్ని పాటించాయని. అప్పుడేమన్నాడు అతను? అయ్యా నేను చిన్నప్పటి నుంచి కూడా పాటిస్తూనే ఉన్నాను. ప్రతి ప్రభు ఏమన్నాడు? నీకొకటి కొద్దిగా ఉంది. ఏంటది? ఆస్తి అడ్డంగా ఉంది అతను కదా. ఆస్తిని పెద్ద గోడలాగా ఉంది. అది దాటుకొని నా దగ్గరికి నువ్వు రాలేవు. కాబట్టి జస్ట్ లివ్ ఇట్, సెల్ ఆల్ యువర్ ప్రాపర్టీ అండ్ గివ్ టు ద పూర్ పీపుల్. పేదలకు ఇచ్చేసాయి. నేను ఇస్తానా? ఇది నా డబ్బు, నేను సంపాదించుకున్నాను, నేను కష్టపడి కూడబెట్టుకున్నాను. కాబట్టి యేసుప్రభు కుళ్ళు పుట్టింది ఆ డబ్బులు చూసి. అని ఏం చేశాడమ్మా? కనుక చూడండి, వ్యసన పడుచు వీళ్ళు మనుషులు లోకంలో అట్నే ఉన్నారు. అయ్యా దేవునికి అంటే మనుషులకి ఎంత వ్యసనమో. ఈ డబ్బు వల్ల లేకపోతే ఆస్తుల వల్ల ఉండాలండి, ఉండకూడదు కదా. దేవుడి బిడ్డలు ఎట్టున్నారు చెప్పండి అమ్మా? గొప్ప ఐశ్వర్యవంతులుగా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అది ఎట్టైనా సరే దేవుడు ఇచ్చేస్తాడు దేవుని బిడ్డలకి, ఇవ్వకుండా ఉండడు. అయితే నువ్వు కంప్లీట్గా డిపెండ్ అయి ఉండాలి దేవుని మీదే. మొదట నా రాజ్యమును చెప్పాలి, మొదట నా రాజ్యమును వెతికితే అప్పుడు అన్నీ కూడా ఎన్ని కదా, అన్నీ వచ్చేస్తాయి. బెంచ్ కార్లు వస్తాయి, వాడి కారు ఈడి కారు వచ్చింది, ఆడి కారు ఏ కారు అది కదా, అన్నీ వచ్చేస్తాయి. దేవుడు ఇస్తాడమ్మ ఖచ్చితంగా. సేవకు సైకిలే లేదు మాకు, సేవ నాన్న మొదలు పెట్టినప్పుడు. ఇదిగో ఇక్కడ నారాయణ గారు సైకిల్ తీసి లోపల పెట్టుకునేవాళ్ళు. ఎందుకని? ఈయడానికి కూడా మళ్ళీ డబ్బులు ఉండేవి కాదు, లోపలే ఉండేది సైకిల్. ఆయన రోజు రావటం, తిడతాం, వెళ్ళిపోవటం. ఏతమ్మా అంతే కదా కదా. ఉండే డబ్బులు ఉండే కావు. చాలామంది తెలియదు ఈ విషయాలు, కొత్త వాళ్ళకి చెబుతున్నా. 5 పైసలు చూస్తే గొప్ప, 10 పైసలు చూస్తే గొప్ప. మాకు మా చిన్నప్పుడు రోజుల్లో ఏమీ లేవు. అయితే దేవుడు ఆశ్చర్యంగా ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కదండి. దేవుడు ఆశ్చర్యంగా, ఎందుకంటే కష్టపడ్డాం, దేవుని పని చేసాం. చెప్పులు కూడా ఉండేవి కాదు, బురదలు దొక్కుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. పాములు ఉండేయా, తేళ్ళు ఉండేయా, ఎన్ని రకాలుగా ఆలోచన చేసుకుంటా ఉంటే ఈ అగ్రహారము, బేరంగుంట, వాసులపడి ప్రాంతాలకి అన్ని పాములు, అన్ని తేళ్ళే. ఎట్టెళ్ళేమో వెళ్ళిపోయాం అంతే, సేమ్ సేవ కోసం. ఇప్పుడు దేవుడు మమ్మలను అందనాలు ఎక్కిచ్చాడు, పెద్ద పెద్దోళ్ళు వాడుకునే కారుల్లో తిప్పుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలకు దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకంటే దేవుడు ఎక్కువగా దీవిస్తాడు, దీవిస్తాడు, దీవిస్తాడు. దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. అయితే దానివల్ల మళ్ళీ మనము లోకంలోకి వెళ్ళిపోతావేమన్న జాగ్రత్త మనం వహించాలి. అవునమ్మా, అవునా కాదా? కాబట్టి ప్రార్థన చేశాడు ఎవరు చెప్పండి? సొలొమోను రాజు ఏం చేశాడమ్మా? ఎక్కువ వద్దు, ఎక్కువ ఇస్తే నేను మర్చిపోతానేమో, తక్కువ ఇస్తే నేను దూషిస్తానేమో, నాకేం చేశాడు అయ్యి దేవుడు అని. నాకు సరిపోయినంత నాకు ఈ ప్రభువు. హల్లెలూయా. మనకు కావాల్సింది అదే అమ్మ. తినడానికి అన్నం ఉంటే సరిపోదా? ఉండటానికి ఇల్లు ఉంటే సరిపోదా? వెళ్ళటానికి ఒక కారు కదా చాలు. సైకిల్ కూడా లేని రోజుల్లో కదా ఉన్న రోజుల్లోంచి ఇప్పుడు కారులు. ఈ కారు షికారు కాకూడదు కదమ్మా. మనకి ఏం కావాలి ఇప్పుడు? ఈ కారు ఏం మొయ్యాలా? సువార్తను
తీసుకెళ్ళాలి. హల్లెలూయా. అదే మా పిల్లలకి చెబుతూ ఉంటాను నేను. దేవుడు ఇచ్చిన వాహనాలు సువార్త ప్రకటించాలి. ప్రతిరోజు వెళ్ళి దేవుని వాక్యం సంపాదించాలి, కానీ ఆత్మను సంపాదించాలి. ఎంతమందికి ఆ కోరుకుని చేతులెత్తండి, వాక్యం చెప్పాలని. కదా ఏంది ఇటు పక్కన లెగొట్లే చేతులా? హల్లెలూయా. అంటే మీరు కారులో పోనాక మీరున్న ఇంటికాడే కదా, రోడ్డు మీద పోతున్న పిలిచి వాక్యం చెప్తే చాలు. మా అమ్మమ్మ తాత నుంచొని ఉండేవాళ్ళు, ఇక్కడ పోతున్న పిలిచి రే రా కూర్చో, వాక్యం చెప్పి తెలుసా, ప్రార్థన చేసావా, అది చాలు దేవునిలో పెంచడానికి. అందుకనే ఆత్మల సంపాదన వాళ్ళు ఎప్పుడు కూడా ఆస్తుల కోసం చూసుకోలేదు. అందుకనే హెబ్రీయుల రాసిన పత్రిక మనం చూస్తున్నాం, వాళ్ళు పరదేశులను యాత్రికులు ఉన్నారు కాబట్టి లోకంలో వాళ్ళు ఏం సంపాదించుకోలేదంట, సంపాదన అంతా కూడా పరలోకం ఉంది. హల్లెలూయా. అది కూడా అక్కడ ఇస్తారు మనకి. అంటే ఇక్కడ తక్కువ చూడండి కాదు కదండి, ఇక్కడ తక్కువ చూడండి కాదు. దేవుడిని ఎక్కడ హెచ్చించాలో అక్కడ హెచ్చిస్తాడు, ఎక్కడ గణపరచాలో దేవుడు నిన్ను అక్కడ గణపరుస్తూనే ఉంటాడు. తన బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా చులకనగా చూసే దేవుడు కాదు. ఆయన తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. కాబట్టి క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, దేని వాక్యం మనం సెలవిస్తున్న మాటలు మనం గమనించుకుందాం. తర్వాత టైం అయిపోయింది కదా. పరిచర్య చేసే విశ్వాసివా లేకపోతే పరిచర్య చేయించుకునే విశ్వాస? పరిచర్య చేయాలి. క్రైస్తవులు మనం చేయవలసిన పని అదే. చూడండి వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 10:45. పరిచర్య అనేకులకు ప్రతిగా విమోచన ఖైదనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చాము యేసుప్రభు చెప్పండి? పరిచర్య చేయడానికి వచ్చాడు. పరిచర్య చేయించుకుంటూ రాలేదు దేవుడు. పరిచర్య చేయాలి, పరిచర్య చేయాలి. దేవుని సువార్తను ప్రకటించాలి. జాన్ వెస్లీ గారు 83 ఏట కూడా రోజుకి ఆయన 18 గంటలు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడంట. ఇంకా చనిపోతాడు అనగా ఆయన ఏం ప్రార్థన చేశాడంటే, రోజుకు నేను కనీసం 2 గంటలు కూడా నేను ప్రార్థనలో ఉండలేకపోతున్నానే అని దిగులు పడిపోయాడు అంట. చూడండి 83 వయసులో 85 వయసులో అంతా ఆయన బలహీనంగా ఉన్నా, ఆయన శరీరము సహరించకపోయినా ఆయన అనుకునేవాడంట మనసులో, రోజుకి ఇంకా కనీసము 2 గంటలు కూడా ప్రార్థనలో ఉండకపోతే ఇక నా జీవితం ఎందుకని. ఎందుకంటే పరిచర్య నిమిత్తం వెళ్ళిపోవాలి ఎక్కడికైనా సరే వాక్యం చెప్పడానికి. అది విశ్వాసులు ఉండవలసినటువంటి మంట కదమ్మా. విశ్వాసులు ఉండవలసిన లక్షణములు అవి. నేను గమనించాను నేడు ప్రపంచంలో, మరి ముఖ్యంగా మరి మన భారతదేశంలో అనేక మంది సేవకులు, దైవజనులు ప్రతిరోజు కూడా బైబిల్ వాక్యం చెబుతూ ఉన్నారు. అది పాడ్కాస్ట్ అవుతుంది. చాలా మంది కొన్ని టయాలకల్లా వాక్యాలు వింటూ ఉన్నారు కదండి. వింటున్నారు లేదా కొన్ని టయాల్లో? ఎందుకంటే వాక్యము వినటంతో ఏమైందమ్మా, వెలుగు కలిగిద్దంట. అది తెలివి లేని వారికి తెలివి కలిగి చేస్తావి. వాక్యం వింటూ ఉండాలా. ఎందుకంటే వినటం వలన విశ్వాసము. ఆ వినటం వలన దేని గురించిన మాటలమ్మా? క్రీస్తు యేసుని గురించిన మాటల వల్ల కలిగింది, కానీ ఇక దేని వల్ల కాలం. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వినటం వల్లనే మన విశ్వాసం కలిగిద్ది. ఈ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే ప్రభువులో స్థిరపరిచిద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినాలి. ఎక్కువ వినాలంట, తక్కువ మాట్లాడాలంట కదమ్మా. ఎక్కువ వినాలి, మనం వింటూ ఉండాలి. యేసు ప్రభు వారు కూడా 30 సంవత్సరాలు వెయిట్ చేశాడు. దేవునితో కనెక్షన్లో కలిగి ఉండి, ఇంటిలో కూడా కనెక్షన్ కలిగి ఉండి వింటూ ఉన్నాడు. ఎప్పుడైతే సమయం వచ్చిందో వెంటనే దేవుడు బయటికి వెళ్ళిపోయాడు. ఇంక ఇంట్లో కూడా ఆయన పోవాలంటే దేవుని పరిచర్య వైపు వెళ్ళిపోయాడు. పరిచర్య వైపు యేసుప్రభు పరిచర్య చేస్తూనే ఉన్నాడు, ఆయన పరిచర్య చేయించుకోలేదు. కాబట్టి క్రియ దేవుని బిడ్డలారా, దానికి సబ్సైడింగ్ చాలా ఉన్నవి, నేను చెబుతాను. చెప్పండి మళ్ళీ చెప్పండి, ఏమేమి చేయాలి మనం క్రైస్తవులు చెప్పండి. మండే విశ్వాసులుగా ఉండాలి. తర్వాత వాస్తవిక విశ్వాసవా లేకపోతే వాస్తుల విశ్వాసవా? వాస్తవికతలో మనం ఉండాలా. బైబిల్ ఏం చెబుతుందో దాని ప్రకారం చూసుకో. 3వది ఆత్మల సంపాదన ఉండాలి. తర్వాత పరిచర్య చేసే వాళ్ళగా ఉండాలి. 5వది ప్రకటించే విశ్వాసిగా ఉండాలి. యోనా 1:10 ఏముంది అక్కడ? ప్రకటించే విశ్వాసి, పారిపోయే విశ్వాసి కాదు. ఇక్కడ యోనా ఏం చేశాడమ్మా? తార్షీషుకి పారిపోయి, నిన్నువే బొమ్మంటే దేవుడు అక్కడ పోయిన వాక్యం చెప్పయ్యా, వాళ్ళని గద్దించయ్యా, వాళ్ళకి నేను ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్తే పోలా, పారిపోయాడు. మనం ఎట్టున్నాము చెప్పండి అమ్మా? మనం ప్రకటించే విశ్వాసాలు ఉన్నామా? దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. కష్టమైన నష్టమైన ఎంత భారం ఉన్నా సరే. నేను టీవీలో చూసినప్పుడు ఒక చోట ఒక ఆయన రోడ్లో నుంచోనని ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక బ్లాక్
అమెరికా దేశంలో సువార్త ప్రకటిస్తుంది, సిగ్గుపట్టలేదు ఏమాత్రం కూడా. కొంతమంది చిరతా ఉన్నా కూడా నో, యూ డోంట్ కేర్. నీ కనపడేది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క రాజ్యము నీ కనపడుతుంది అంతే. వీళ్ళందరికీ ఏమి కూడా లెక్క చేయట్లే అసలు. అది మనం చేయవలసిన పని. క్రీస్తు ప్రియ దేవుని సంఘం, దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ప్రకటించండి. తర్వాత మనం ఎంత అనుకున్నా ఒక్కరికన్నా వాక్యం చెబితే బాగుండేది. తర్వాత నీకు టైం దొరకదు. అరే ఒకరికన్నా పరిచర్య చేసే గుణం అనుకుంది. దగ్గరికి పోయి కూర్చొని వాళ్ళకి పరిచర్య చేస్తున్నాం బాగానప్పుడు, లేకపోతే వాళ్ళు ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు పరిచర్య చేయాలి, నేర్చుకోవాలి. మనం ప్రభు చేశాడు కదా అమ్మా, యేసుప్రభు చేసి చూపించాడు కదా. యేసుప్రభు చేయకపోతే అనుకోవచ్చు, ఆయన చూపించిన మాదిరిని క్రైస్తవుడిగా నువ్వు కనీసం ఒక్కరికన్నా నువ్వు చేసి చూపించగలుగుతున్నావా? పరిచర్య గుణం. కాబట్టి నువ్వు వాక్యం ముగిస్తానిక సమయం లేదు కాబట్టి చూద్దాం. ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ప్రభు ఒకవేళ మనతో ఈరోజు మాట్లాడితే ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏదన్నా నువ్వు చేయకుండా ఉన్నట్లయితే చేయి దేవుని దగ్గర. ప్రభువా, ఈ రోజు నుంచి నేను ఈ యొక్క పరిచర్య గుణము, ఆత్మను రక్షించే గుణము, ఆస్తుల సంపాదన కాకుండా ఆత్మల సంపాదన కోసం నేను జీవిస్తాను నాయన. నేను మండే విశ్వాసగా ఉంటాను. దేవుని యొక్క వెలుగు నాలో మండాలు ప్రభు అని నిర్ణయం తీసుకుందాం. దేవుడు ఖచ్చితంగా ఆయన అన్యాస్తుడు కాదు, మనం త్రోసివేసే దేవుడు కాదు. నీ దీన స్థితిని చూసి నేను నెట్టి పో అనే దేవుడు కాదు. ఆయన ఒకవేళ నెట్టి నిన్ను పొమ్మంటే నేను పరలోకానికి నెడతాడు ఆయన, అంతేగాని నరకానికి నెట్టే దేవుడు మన దేవుడు కానే కాడు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ మనం పాటిస్తూ దేవుని రాజ్యం వైపు మనం ఎదురు చూస్తూ మన శేష జీవితం, ఈ దైనందిన జీవితంలో మనం ప్రభువు కోసం ఎదురు చూస్తూ మనం ముందుకు సాగిపోదాం. ఎందుకంటే ఆ రాజ్యం వేరు, ఆ మనుషులు వేరు, ఆ పరిస్థితులు వేరు. ఎవ్వరు కూడా ఊహించని దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అవునమ్మా, ఆ దేశం కోసం మనం పాటుపడదాం. దేవుడు మనల్ని దీవించి ఆశించునుగాక. వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము, మా కుటుంబము, సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నంబర్ 28, క్లౌపేట, 6th లైన్, ఒంగోలు.